Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed how many? 14 physics foundation classes. Now we are at what 15th physics foundation class. This 15th physics foundation class is related to what in kinematics in 1D motion regarding about acceleration. దేని గురించి మనం చెప్పాలనుకుంటున్నాం ఈ లెసన్లో ఈ టాపిక్లో ఈరోజు క్లాస్లో యాక్సిలరేషన్ అండ్ టైప్స్ ఆఫ్ acceleration and what types of what acceleration. So here what we are going to discuss about what acceleration. Okay, so what is meant by acceleration and how we will define what are the units of acceleration and types of acceleration terms ని మనము ఇక్కడ చూస్తాం. So here what acceleration లోపల let I am taking one example. I am taking what in order to what to develop the concept upon this acceleration. Here one car is there and this car is what moving towards this side. Moving what towards this side. This what if it is present at A position, it is what travels with what 20 kilometers per hour. 20 kilometers per hour speed తోటి ఇది వెళ్తా ఉంది. బంగారు సౌండ్ చేయబెట్టారు. నెక్స్ట్ ది ఇక్కడ టైం ఎంత 20 కిలోమీటర్స్ పర్ అవర్లో ఉన్నప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ దట్ ఐఎమ్ టేకింగ్ వాట్ 4 pm దగ్గర ఉన్నది. ఈ కార్ ఏమైంది మళ్ళీ వాట్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. సో దట్స్ వై సో ఇఫ్ ఇట్ ఈస్ రీచెస్ ఇక్కడికి ఎక్కడికి చేరింది ఇది. సో ఎక్కడికి చేరింది ఇది ఇక్కడికి బి పాయింట్ దగ్గరికి చేరినప్పుడు సో ద వెలాసిటీ ఆఫ్ ద కార్ ఈజ్ వాట్ 40 kilometers per hour. 40 kilometers per hour at what 4:30 pm. So 4:30 pm దగ్గర let you take what directly 5 pm. సింపుల్ గా ఉంటుంది. సో 5 pm. నెక్స్ట్ బి నుంచి సికి ఇక్కడ సి దగ్గరికి చేరింది కార్. దిస్ కార్ ఇస్ వాట్ రీచ్ ఇట్ అట్ వాట్ సి పాయింట్ వాట్ సి దగ్గరికి చేరినప్పుడు సి పాయింట్ దగ్గర so the velocity of the car is let you take what 60 kilometers per hour at 6 pm and what it is going on this way. So ఇందులోపల ఈ కార్ అనేది ఏమవుతుంది consider this car is what moving with 20 kilometers per hour speed or 20 kilometers per hour velocity towards what east direction లోపల వెళ్తా ఉన్నది. సో ఈ విధంగా whenever it is travels in this what east direction ఈ డైరెక్షన్ లో వెళ్తా ఉన్నప్పుడు if the driver is what accelerate the car అంటే press the accelerator. మనకు బైక్ లో అయితే ఇట్లా తిప్పేది ఉంటుంది యాక్సిలరేట్ చేయడము. కార్లలో కూడా యాక్సిలరేటర్ ఉంటుంది. దాని మీద కనుక ప్రెస్ చేస్తే అప్పుడేమవుతుంది దాని యొక్క స్పీడ్ ఆర్ వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. స్పీడ్ లేదా వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. చూడండి ఏ పాయింట్ దగ్గర 20 kilometers per hour స్పీడ్ తోటి వెళ్తే బి పాయింట్ని రీచ్ అయ్యేటప్పటికి లేదా బి పాయింట్ క్రాస్ అయ్యేటప్పటికి ఇట్ ఈస్ ట్రావెల్స్ విత్ 40 kilometers per hour. When it is going to be crosses what C point, it is what traveling 60 kilometers per hour. అంటే దీని ద్వారా మనకి ఏం తెలుస్తున్నట్టు దీని స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవ్వకుంటూ వెళ్ళింది. దాని స్పీడ్ అనేది ఏమైంది మనకు ఇంక్రీజ్ అవ్వకుంటూ వెళ్ళడం జరిగింది. That means what the velocity of the car is increases continuously with respect to time. దాని వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఒకవేళ కనుక ఇన్ ద సిమిలర్ వే కార్ని యాక్సిలరేటర్ని ప్రెస్ చేస్తేనేమో ఏమైంది యాక్సిలరేట్ అయింది అంటే దాని యొక్క స్పీడ్ ఇంక్రీజ్ అయింది లేదా వెలాసిటీ ఇంక్రీజ్ అయింది. ఒకవేళ బ్రేక్స్ను ప్రెస్ చేసినాడు అనుకోండి, ఇఫ్ యూ అప్లై ఫోర్స్ ఆన్ ద బ్రేక్స్ని కనుక ప్రెషర్ అప్లై చేస్తే బ్రేక్స్ మీద కనుక ఫోర్స్ని అప్లై చేస్తే లెగ్స్ తోటి కనుక నొక్కితే అప్పుడు ఏమవుతుంది దాని యొక్క స్పీడ్ అనేది నెమ్మదిగా తగ్గుతుంది. ఏమవుతుంది రీచెస్ టు జీరో. బ్రేక్ లేచినప్పుడు ఏమవుతుంది మనం బైక్ కానీ కార్ కానీ దేనికి కానీ సైకిల్కి కానీ బ్రేక్ లేస్తే ఏమవుతుంది స్పీడ్ తగ్గి ఆగిపోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ మీరు రెండు టర్మ్స్ను అబ్జర్వ్ చేసినారు. whenever he what presses the acceleration, the speed of the car or velocity of the car increases. When he applies the brakes,
the velocity of the car is decreases. The velocity of the car is decreases with respect to time. The velocity of the car is decreases with respect to time. టైం తోటి దాని వెలాసిటీ అనేది డిక్రీజ్ అవ్వడము జరుగుతుంది లేదా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఏమైందన్నట్టు యాజ్ ద టైమ్ ఈజ్ గోయింగ్ ఆన్ వెలాసిటీ ఈజ్ చేంజ్డ్. టైం కనుక మారుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది, దాని వెలాసిటీ అనేది చేంజ్ అయింది. సో the ratio between change in velocity with time is called as acceleration. దాన్ని సింపుల్గా డిఫైన్ చేసేటప్పుడు ఎట్లా డిఫైన్ చేస్తాం అనంటే యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ని ఏ విధంగా డిఫైన్ చేయడం జరుగుతుందంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ velocity. The rate of change in velocity is called as acceleration. The rate of change in velocity is called as what? Acceleration. దాన్ని ఏమంటాం మనము యాక్సిలరేషన్ అని అనడం జరుగుతుంది. Rate of change in velocity is called as what? Acceleration. Actually యాక్సిలరేషన్ కి డిఫైన్ ఎట్లా చేస్తామంటే ద రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ వెలాసిటీ. ద రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాజ్ యాక్సిలరేషన్. అంటే చేంజ్ అంటే ఇంక్రీజ్ కావచ్చు, డిక్రీజ్ కావచ్చు. ద రేట్ ఆఫ్ డిక్రీజ్ in velocity is also called this is called as what? Deceleration. Acceleration అంటేనేమో దాని యొక్క velocity as the time is going on velocity is increases. Deceleration means what? As the time is going on velocity is decreases, which is called as what? Deceleration. And this one is called as what? Acceleration and what? Deceleration. Now let me consider what? Mathematical expression. Mathematical expression of what? Acceleration. So mathematical expression, what expression? So acceleration is equal to రేట్ అన్నప్పుడు ఎప్పుడు కానీ ఏమొస్తుంది, డివైడెడ్ బై టైం వస్తుంది. చెప్పినాను చాలాసార్లు. రేట్ అన్నప్పుడు ఏమవుతుంది, డివైడెడ్ బై టైం వస్తుంది. డివైడెడ్ బై వాట్? టైం. సో ఎందులో రేటు? చేంజ్ ఇన్ వెలాసిటీ. చేంజ్ ఇన్ వెలాసిటీ. సో ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? యాక్సిలరేషన్. సో చేంజ్ ఇన్ వెలాసిటీ డివైడెడ్ బై టైం. ఈ టైంలో కూడా కన్ఫ్యూజ్ కాకుండా నేను కొంచెం చేంజెస్ రాస్తాను చూడండి. సో టైంలో కన్ఫ్యూజ్ కాకుండా ఐఎమ్ థింకింగ్ వాట్? టోటల్ టైం రిక్వైర్డ్ ఫర్ దట్ చేంజ్. టోటల్ టైం రిక్వైర్డ్ ఫర్ దట్ చేంజ్. ఓకే, ఆ చేంజ్ రావడానికి మొత్తం ఎంత టైం పట్టింది, ఎంత టైం పట్టింది అనేది మనము తీసుకోవడం జరుగుతుంది. దిస్ ఈస్ ద వాట్? యాక్సిలరేషన్. సో యాక్సిలరేషన్ we are represented with a change in velocity represented with delta v and total time required to change కాబట్టి this one we can take what? Delta t. Acceleration is equal to what? Delta v by delta t. Or we can write what? Acceleration is equal to v final minus v initial divided by t final minus t initial. t final minus t initial గా మనము తీసుకోవచ్చు. ఈ విధంగా మనం యాక్సిలరేషన్కి సో మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ మనము వ్రాయవచ్చును. నౌ లెట్ వి డిస్కస్ అబౌట్ వాట్ యూనిట్స్ ఆఫ్ దిస్ యాక్సిలరేషన్. సో బిఫోర్ దట్ కాపీ ఇట్. నౌ యూనిట్స్ ఆఫ్ యాక్సిలరేషన్ ఏంటిదిరా? ఇప్పుడు యూనిట్స్ ఆఫ్ యాక్సిలరేషన్ని చూద్దాం. యాక్సిలరేషన్ యూనిట్స్ ఆఫ్ యాక్సిలరేషన్. సో ఫస్ట్ మనం ఎప్పుడు కానీ యూనిట్స్ రాయాలంటే ప్రిన్సిపల్ రాయాలి. యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు వాట్? చేంజ్ ఇన్ వెలాసిటీ డివైడెడ్ బై చేంజ్ ఇన్ టైం. చేంజ్ ఇన్ వెలాసిటీ డివైడెడ్ బై టైం రిక్వైర్డ్ టు చేంజ్ దట్ వెలాసిటీ. సో నథింగ్ బట్ వాట్? వెలాసిటీ బై టైం. వెలాసిటీ యూనిట్స్ డివైడెడ్ బై టైం యూనిట్స్. వెలాసిటీ యూనిట్స్ ఏంటివిరా?
మనకు సిజిఎస్లో రాద్దాము, ఎంకేఎస్లో రాద్దాము. సో సిజిఎస్ సిస్టంలో ఏం రాయొచ్చు, వెలాసిటీ యూనిట్స్ సెంటీమీటర్స్ పర్ సెకండ్ డివైడెడ్ బై టైం యూనిట్స్ ఏంటివి సెకండ్స్. కాబట్టి ఇది కూడా పైకి వెళ్ళింది అనుకోండి సెంటీమీటర్ పర్ సెకండ్, ఈ సెకండ్ కూడా పైకి వెళ్తే పవర్ 1 అన్నట్టు కదా, పైకి వెళ్తే ఏమవుతుంది దాని పవర్ నెగటివ్ అవుతుంది. ఓకేనా, దాని ఎక్స్పోనెంట్ నెగటివ్ అవుతుంది, పవర్ నెగటివ్ అవుతుంది. సో బేసెస్ ఈక్వల్ వాటి పవర్స్ని యాడ్ చేస్తే యూ విల్ గెట్ యాజ్ వాట్ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్గా మనము తీసుకోవచ్చు, సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్గా తీసుకోవచ్చును. అది సిజిఎస్లో. ఎంకేఎస్ సిస్టంలో ఎట్లా రాయాలి, సో వెలాసిటీ యూనిట్స్ ఏంటివిరా మీటర్స్ పర్ సెకండ్ డివైడెడ్ బై టైం యూనిట్స్, ఎందులో అయినా కూడా సెకండ్స్, ఏ సిస్టంలో అయినా కూడా సెకండ్స్ టైం యూనిట్స్. సో మీటర్స్ పర్ సెకండ్ డివైడెడ్ బై సెకండ్ అంటే మళ్ళీ ఏమొస్తుంది మనకు meters per second. If the second will goes to upside, power will be negative. If the bases are equal, powers are added, so such that we will get what meters per second square. Meters per second square we will get. This is the what about the MKS units or SI units లో కూడా అంతే. కానీ మనము ఎక్కువగా బుక్స్లో కానీ లేదా వెనెవర్ వాట్ వీఆర్ వాట్ యూజింగ్ ఇన్ అవర్ డైలీ లైఫ్లో తీసుకునేటప్పుడు మాత్రము ఎట్లా తీసుకుంటామంటే కిలోమీటర్ పర్ అవర్ స్క్వేర్లో తీసుకుంటాం డైలీ యూజెస్. సో డైలీ యూసేజ్లో ఎట్లా తీసుకుంటాము కిలోమీటర్స్ పర్ అవర్ స్క్వేర్, కిలోమీటర్స్ పర్ అవర్ స్క్వేర్లో తీసుకోవడం జరుగుతుంది. These are the what about the units of acceleration. ఏంటిది units of acceleration. So now let me take what different kinds of what accelerations. Different kinds of what accelerations. Acceleration. So రకరకాల యాక్సిలరేషన్లను టైప్స్ చూద్దాం. సో ఫస్ట్ దిస్ యాక్సిలరేషన్ కూడా మనం యాక్సిలరేషన్ అని ఒక టైప్గా డివైడ్ చేస్తున్నాను. నెక్స్ట్ సెకండ్ వన్ డిసిలరేషన్గా డివైడ్ చేస్తున్నాను. థర్డ్ వన్ యూనిఫామ్ యాక్సిలరేషన్. నెక్స్ట్ వన్ నాన్ యూనిఫామ్ యాక్సిలరేషన్. So these are the what about the 4 types of accelerations. So what are those 4 types of accelerations? Acceleration, deceleration, uniform acceleration and non-uniform acceleration. This non-uniform acceleration is also called as variable acceleration. Variable acceleration అని కూడా అంటాం. Acceleration అంటే ఏంటిదిరా? If the rate of change in speed is continuously increases, rate of change in velocity is continuously increases, that is called as acceleration. So rate of increase in a rate of what velocity? Rate of velocity continuously. Rate of velocity is increases continuously, then that is called as what acceleration. Acceleration అంటే ఏంది? కార్ యొక్క వెలాసిటీ అనేది కంటిన్యూగా కనుక ఇంక్రీజ్ అయితే దాన్ని ఏమంటారు యాక్సిలరేషన్ అంటారు. డిసిలరేషన్ అంటే ఏంది? డిక్రీజ్ ఇన్ రేట్ ఆఫ్ వెలాసిటీ కంటిన్యూస్లీ. సో డిక్రీజ్ ఇన్ వాట్ రేట్ ఆఫ్ వెలాసిటీ కంటిన్యూస్లీ ఈజ్ కాల్డ్ as what డిసిలరేషన్. డిసిలరేషన్ అంటే ఏంటిది? దాని వెలాసిటీ కంటిన్యూగా కనుక డిక్రీజ్ అయితే దాన్ని ఏమనాలి? డిసిలరేషన్ అనాలి. కంటిన్యూగా ఇంక్రీజ్ అయితే దాన్ని ఏమనాలి? యాక్సిలరేషన్ అనాలి. నెక్స్ట్ టర్మ్ ఈజ్ వాట్ యూనిఫామ్ యాక్సిలరేషన్. యూనిఫామ్ యాక్సిలరేషన్ అంటే ఏంటి అని అంటే if the velocity is what changes uniformly. Changes means increases or decreases uniformly with time. That means what? If you are considered, so uniform acceleration ante enti anante uniform acceleration is equal to change in velocity divided by change in time.
సో మీరు ఎంత చేంజ్ టైమ్ ఆఫ్ చేంజెస్ ఏ టైమ్ ఆఫ్ చేంజెస్ తీసుకున్నా కూడా వెలాసిటీ చేంజెస్ కనుక ఈక్వల్గా కనుక ఉంటే దట్ ఈస్ వాట్ ట్రావెల్స్ విత్ యూనిఫామ్ యాక్సిలరేషన్. వాట్ ఈస్ మీన్ బై దిస్ యూనిఫామ్ యాక్సిలరేషన్ అవర్ డైలీ లైఫ్ అంటే ఒక కార్ కనుక 10 కిలోమీటర్స్ పర్ వెలాసిటీ తోటి కనుక వెళ్తే నెక్స్ట్ దగ్గర కనుక చేంజ్ ఎంత రావాలి 10 కిలోమీటర్స్, మళ్ళీ నెక్స్ట్ పాయింట్ చేంజ్ దగ్గర 10 కిలోమీటర్స్, మళ్ళీ నెక్స్ట్ పాయింట్ చేంజ్ దగ్గర 10 కిలోమీటర్స్. అంటే ఇన్ బిట్వీన్ వాట్ ఎనీ 2 పాయింట్స్, ఏ 2 పాయింట్స్ మధ్య చేంజ్ ఆఫ్ వెలాసిటీ అయినా ఈక్వల్గా ఉండాలి. టైమ్ ఇంటర్వెల్స్ కూడా ఈక్వల్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ABCD పాయింట్స్ తీసుకుంటున్నాను. ఏ పాయింట్ దగ్గర ఇది 10 కిలోమీటర్స్ పర్ హవర్ తోటి వెళ్తుంది, బి పాయింట్ దగ్గర 20, ఇది 30, ఇది 40 వెళ్తే ఇక్కడ ఉన్నప్పుడేమో 1 అవర్ టైం తీసుకోండి. ఇది 2 అవర్స్ దగ్గర ఉంది అంటే 2 PM, 1 PM, 2 PM, 3 PM, 4 PM. ఇప్పుడు ఈ రెండింటి మధ్య చేంజ్ ఇన్ వెలాసిటీ ఎంత 20 - 10 అంటే 10. ఈ రెండింటి మధ్య ఎంత మళ్ళీ 10. ఈ 2 పాయింట్స్ మధ్య ఎంత 10. అంటే సేమ్ చేంజ్ ఇన్ వెలాసిటీ ఉంది. మరి టైం కూడా ఎట్లా ఉందో చూడండి. ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంతరా 1 అవర్, ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత 1 అవర్, ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత 1 అవర్. అంటే ఏమైందన్నట్టు చేంజ్ ఆఫ్ వెలాసిటీ డివైడెడ్ బై టైం, చేంజ్ ఆఫ్ వెలాసిటీ డివైడెడ్ బై టైం ఇస్ సేమ్. అంటే యాక్సిలరేషన్స్ సేమ్ ఉన్నాయి. గట్లా యాక్సిలరేషన్స్ సేమ్ ఉండే విధంగా ట్రావెల్ చేస్తే దాన్ని ఏమనాలి యూనిఫామ్ యాక్సిలరేషన్. వాట్ ఇట్ ఇస్ కాల్డ్ యూనిఫామ్ యాక్సిలరేషన్ అంటే ఏంది రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ ఇస్ సేమ్ ఇన్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ ఆఫ్ టైమ్ ఇంటర్వెల్స్. ఏ 2 పాయింట్స్ ఆఫ్ టైమ్ ఇంటర్వెల్స్ మధ్యనైనా దాని చేంజ్ ఇన్ వెలాసిటీ కనుక ఈక్వల్గా ఉంటే దాన్ని ఏమనాలి యూనిఫామ్ యాక్సిలరేషన్ అనాలి. యూనిఫామ్ యాక్సిలరేషన్. ఇక నాన్ యూనిఫామ్ యాక్సిలరేషన్ అంటే ఏంది సేమ్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకోండి. లెట్ ఐఎమ్ టేకింగ్ నౌ వాట్ హియర్ ఐ విల్ టేక్ హియర్ ఫర్ నాన్ యూనిఫామ్ ABCD పాయింట్స్ తీసుకోండి. ఇక్కడ 20 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తోటి వెళ్తుంది. ఇక్కడనేమో యూ కెన్ టేక్ వాట్ 30 కిలోమీటర్స్ పర్ అవర్, ఇక్కడనేమో 80 కిలోమీటర్స్ పర్ అవర్, ఇక్కడనేమో 60 కిలోమీటర్స్ పర్ అవర్. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి టైము 2 అవర్స్ గ్యాప్ ఉంది. 2 అవర్స్ పట్టిందంటే 2 అవర్స్ కాకుండా యూ కెన్ టేక్ హియర్ 1 PM, హియర్ వాట్ 3 PM. లెట్ యూ టేక్ టైమ్ ఇంటర్వెల్స్ ఏం తీసుకోండి 2 PM. సో హియర్ వాట్ 3 PM, హియర్ వాట్ 4 PM. అంటే ఇందులో డిఫరెన్స్ ఎంత ఉంది చూడండి 30 - 20 10. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది 8 - 30 50. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది సో 60 - 80 అంటే -20 డిఫరెన్స్ ఉంది. సో చేంజ్ ఇన్ వెలాసిటీ ఇస్ డిఫరెంట్ ఇన్ వాట్ ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్. వీటి మధ్య గ్యాప్ 1 అవరే, వీటి మధ్య గ్యాప్ 1 అవరే, వీటి మధ్య కూడా గ్యాప్ ఎంతరా 1 అవరే. అంటే ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్లో గ్యాప్ అనేది ఈక్వల్గా ఉంది. ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్లో దట్ మీన్స్ వాట్ చేంజ్ ఇన్ వెలాసిటీ ఇస్ వాట్ డిఫరెంట్. దట్ మీన్స్ వాట్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ ఇస్ డిఫరెంట్ at different time at same time intervals. The rate of change in velocity is what different in same time intervals. That is called as non-uniform acceleration. ఒకవేళ ఇట్లా కూడా తీసుకోవచ్చు, ఇది సేమ్ అయి ఇది డిఫరెంట్ కూడా కావచ్చు. దట్ మీన్స్ వాట్ the rate of change in velocity is same with different time intervals is called as non-uniform acceleration. అర్థమైందా? ఏందో కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ నాన్ యూనిఫామ్ యాక్సిలరేషన్ అంటే ఈ చేంజ్ ఇన్ వెలాసిటీస్ డిఫరెంట్ ఉన్నది సేమ్ టైం ఇంటర్వెల్స్ లోపల, లేదా ఈ చేంజ్ ఇన్ వెలాసిటీస్ సేమ్ ఉండి టైం ఇంటర్వెల్స్ డిఫరెంట్ ఉన్నా కూడా దాన్ని నాన్ యూనిఫామ్ యాక్సిలరేషన్ అంటారు. Non-uniform acceleration principle also change in velocity divided by change in time. Change in velocity divided by what change in time గా మనము తీసుకోవడము జరుగుతుంది. నెక్స్ట్ path of the what particle with what uniform and non-uniform acceleration లో పాత్ ఏ విధంగా ఉంటుంది దాన్ని మనము డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ కాపీ చేసుకోండి.
Next, let I am considering what in this acceleration లో path గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాను. Path of a particle with uniform acceleration. యూనిఫామ్ యాక్సిలరేషన్లో వెళ్ళే ఆబ్జెక్ట్ యొక్క పాత్ ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుంది అని అంటే స్ట్రేట్ లైన్లో ఉంటుంది. సో whenever what a particle is what or an object is travels in what with uniform acceleration, the path is always straight line. The path is what always straight line, and in this straight line we will get the direction of initial velocity and acceleration are parallel to each other. This straight line, so direction of initial velocity, direction of what initial velocity and direction of initial velocity and acceleration are parallel to each other. Parallel to each other ఉంటే అది స్ట్రైట్ లైన్లో ఉంటుంది, లేదా స్ట్రైట్ లైన్లో ఉంటే ఇవి ప్యారలల్గా ఉంటాయి. స్ట్రైట్ లైన్లో ఉంటే ఇవి ప్యారలల్గా ఉంటాయి, ఇవి ప్యారలల్గా ఉంటే ఆబ్జెక్ట్ స్ట్రైట్ లైన్లో ట్రావెల్ అవ్వడం జరుగుతుంది. దట్ ఆబ్జెక్ట్ ఈజ్ వాట్ ట్రావెల్స్ ఇన్ స్ట్రైట్ లైన్ డైరెక్షన్. So if the direction of initial velocity and acceleration are same, so direction of initial velocity and acceleration are parallel to each other కదా. ఈ parallel to each other లోనే ఏమంటున్నాను నేను, ఇంకొక పాయింట్, ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. డైరెక్షన్ ఆఫ్ వాట్ ఇనిషియల్ వెలాసిటీ, డైరెక్షన్ ఆఫ్ ఇనిషియల్ వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ is in same direction. ఒకవేళ కనుక యాక్సిలరేషన్ యొక్క డైరెక్షన్ అదేవిధంగా ఇనిషియల్ వెలాసిటీ డైరెక్షన్ కనుక సేమ్ ఉంటే, అప్పుడు ఏమవుతుంది, వెలాసిటీ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్ ఈజ్ కంటిన్యూస్లీ ఇంక్రీజెస్. వెలాసిటీ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్ ఈజ్ continuously ఇంక్రీజెస్. ఏమవుతుంది, దాని యొక్క వెలాసిటీ కంటిన్యూగా ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడు యాక్సిలరేషన్ యొక్క డైరెక్షన్, ఇనిషియల్ వెలాసిటీ యొక్క డైరెక్షన్ సేమ్ ఉంటే అప్పుడు వెలాసిటీ ఆఫ్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఈజ్ కంటిన్యూస్లీ ఇంక్రీజెస్. నెక్స్ట్ థర్డ్ కేస్ I am taking. If the direction of initial velocity and acceleration is in opposite direction, ఒకవేళ ఆపోజిట్ డైరెక్షన్లో కనుక ఉంటే అప్పుడు ఏమవుతుంది, వెలాసిటీ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్ ఈజ్ కంటిన్యూస్లీ డిక్రీజెస్. కంటిన్యూస్లీ డిక్రీజెస్ and becomes zero. And what becomes zero. మరి జీరో అయిన తర్వాత ఏమవుతుంది, బికమ్స్ జీరో. సో ఆఫ్టర్ జీరో ఇట్ రివర్సెస్ ఇట్స్ డైరెక్షన్. It reverses its direction and increases its velocity. అవుపిస్తుందా? సో ఇంక్రీజెస్ వాట్ ఇట్స్ వెలాసిటీ ఏమవుతుంది, ఇంక్రీజ్ చేసుకోవడము జరుగుతుంది. ఇక్కడ ఈ పాయింట్లో మనం డిస్కస్ చేసింది ఏంటి అని అంటే, డైరెక్షన్ ఆఫ్ ఇనిషియల్ వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ కనుక ఆపోజిట్లో కనుక ఉంటే, డైరెక్షన్ ఆఫ్ వాట్ వెలాసిటీ ఏమో ఇట్లా ఉంది, యాక్సిలరేషన్ డైరెక్షన్ ఏమో ఆపోజిట్లో ఉంది. అంటే ఇది వెలాసిటీ యొక్క డైరెక్షన్ కనుక అయితే ఇది ఏ డైరెక్షన్లో వెళ్తుంది, యాక్సిలరేషన్ ఈ డైరెక్షన్లో ఉంది. అట్లాంటప్పుడు ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అయ్యి జీరో అవుతుంది.
జీరో అయిన తర్వాత ఇట్ రివర్సెస్ ఇట్స్ డైరెక్షన్ అండ్ కంటిన్యూస్లీ ఇంక్రీజెస్ ఇట్స్ వెలాసిటీ. కంటిన్యూస్ ఇంక్రీజెస్ ఇట్స్ వెలాసిటీ. ఈ పాయింట్స్ని మీరు గుర్తు పెట్టుకోవాలి. ఒకవేళ కనుక ఇవన్నీ ప్యారలల్గా ఉన్న సందర్భాలలో, ఇవన్నీ కూడా ప్యారలల్గా ఉన్న సందర్భాలలో ఇఫ్ వాట్ యాక్సిలరేషన్, what the direction of acceleration and velocity are not in parallel గా లేకపోతే, so whenever what the direction of acceleration, when velocity and acceleration, velocity and acceleration directions are not in parallel, not in parallel, when velocity and acceleration directions are not in parallel గా లేకపోతే, path is what, path is parabola. అది ఎట్లా ట్రావెల్ అవుతుంది, పారాబోలాగా ట్రావెల్ అవ్వడం జరుగుతుంది. సో యాక్సిలరేషన్ యూనిఫామ్, వెలాసిటీ యొక్క డైరెక్షన్ అండ్ వాట్ యాక్సిలరేషన్ యొక్క డైరెక్షన్ కనుక డిఫరెంట్ కనుక ఉంటే ఎప్పుడు కూడా అది ఎట్లా ట్రావెల్ అవుతుంది, పారాబోలాగా ట్రావెల్ అవ్వడము జరుగుతుంది, పారాబోలాగా ట్రావెల్ అవుతుంది. సో హియర్ వన్ మోర్ పాయింట్ యూ షుడ్ రిమెంబర్ ఆర్ వాట్ యూ షుడ్ కెప్ట్ ఇన్ యువర్ మైండ్, దట్ ఈస్ దట్ వాట్ దిస్ వన్ acceleration is also an absolute quantity in an inertial frame. ఒక ఇనర్షియల్ ఫ్రేమ్లో ఏ అబ్జర్వ్ చేసినప్పుడు ఏ అబ్జర్వర్కైనా కూడా యాక్సిలరేషన్ ఒకే రకంగా ఉంటుంది, యాక్సిలరేషన్ ఒకే రకంగా ఉండడం జరుగుతుంది. సో దాన్ని ఏమంటారు మనము, అట్లా ఉంటే ఏమనాలి, ఒకే రకంగా ఉంటే అబ్సల్యూట్. యాక్సిలరేషన్ ఈజ్ అబ్సల్యూట్ ఇన్ వాట్ అన్ ఇనర్షియల్ ఫ్రేమ్. ఒక ఇనర్షియల్ ఫ్రేమ్లో యాక్సిలరేషన్ అనేది ఎప్పుడు అబ్సల్యూట్గా ఉండడము జరుగుతుంది. ఇక యాక్సిలరేషన్ యొక్క ఏం చూసాము, యూనిట్స్, నాట్ యూనిట్స్, డైమెన్షనల్ ఫార్ములా. లెట్ వి సీ డైమెన్షనల్ ఫార్ములా చూద్దాము. బిఫోర్ దట్ కాపీ ఇట్. సో నౌ లెట్ వి టేక్ వాట్ డైమెన్షన్స్ ఫార్ములా ఆఫ్ యాక్సిలరేషన్. Acceleration dimension formula. So acceleration is equal to what, change in velocity divided by change in time. ఇందులోపల మీకు యాక్సిలరేషన్ టైప్స్ లోపల చెప్పినప్పుడు ఒకటి మిస్ అయినాను. ఏంటి అది, యాక్సిలరేషన్ చెప్పినాను, డిసిలరేషన్ చెప్పినాను, యూనిఫామ్ యాక్సిలరేషన్ చెప్పినాను, నాన్ యూనిఫామ్ యాక్సిలరేషన్ చెప్పినాను, ఇంకోటి ఇన్స్టాంటేనియస్ యాక్సిలరేషన్ కూడా ఉంటుంది. ఇన్స్టాంటేనియస్ యాక్సిలరేషన్ మీన్స్ వాట్, ద యాక్సిలరేషన్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం, అంటే దాని టైం ఇంటర్వెల్ అనేది చాలా తక్కువగా ఉండాలి. సో దిస్ వాట్ దట్ మీన్స్ వాట్, సో యాక్సిలరేషన్ హియర్ వాట్, డెల్టా టెన్స్ టు 0 ఈజ్ ఈక్వల్ టు డెల్టా వి బై డెల్టా టీ. వెనెవర్ డెల్టా టెన్స్ టు 0 అంటే డెల్టా టీ యొక్క దీని యొక్క టైం గ్యాప్ అనేది చాలా 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 తక్కువగా ఉంది. సో అట్లాంటప్పుడు దిస్ వన్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ వాట్, డివి బై డిటి. దిస్ ఈజ్ ఇన్స్టాంటేనియస్ యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం అంటే జస్ట్ 1 సెకండ్ డిఫరెన్స్ లేదా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ డిఫరెన్స్లో ఉంటే దాన్ని ఇన్స్టాంటేనియస్ యాక్సిలరేషన్ అంటారు. ఇన్స్టాంటేనియస్ యాక్సిలరేషన్, దాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు చేంజ్ ఇన్ వెలాసిటీ, దీని వెలాసిటీ యూనిట్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ వెలాసిటీ బై టైం అనేది మనకు వచ్చింది, ఓకేనా. సో ఇప్పుడు వెలాసిటీ యొక్క డైమెన్షన్స్ ఫార్ములా కావాలి అంటే మళ్ళీ వెలాసిటీ ప్రిన్సిపల్ కావాలి. వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు వాట్, డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై టైం. సో డిస్ప్లేస్మెంట్ అనేది ఏంది, లెంత్, డివైడెడ్ బై టైం అనేది ఏంది, టీ. సో దట్స్ వై టీ పైకి వస్తే ఏమవుతుంది, LT⁻⁻1. సో వీది ఏమవుతుంది, LT⁻⁻1 డివైడెడ్ బై టీ ఉన్నది. టీ పైకి వస్తే ఏమవుతుందిరా, LT⁻⁻1. దిస్ టీ విల్ కమ్స్ టు అప్ సైడ్ T⁻⁻1. బేసెస్ ఆర్ ఈక్వల్, సో పవర్ షుడ్ బి యాడెడ్. సో LT⁻2. సో కాబట్టి యాక్సిలరేషన్ డైమెన్షన్ ఫార్ములా
m to the power of 0, l to the power of 1, t to the power of minus 2. This is the what? Dimensions formula of what? Acceleration. Dimensions formula of what? Acceleration. Units ఏమైతేరా? Units. So meters per second square or centimeters per second square. So ఇదేమో MKS సిస్టంలో or what SI సిస్టంలో, ఇదేమో CGS సిస్టమ్. Units. Centimeters per second square or meters per second square. Dimensions formula is this one. So now let me stop our class here. This is the what? Physics foundation class number what? 15. Physics foundation class number 15. So here what class work లోపల ఏం చేస్తారు, ఈరోజు చెప్పిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ కాన్సెప్ట్ అంతా కూడా క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి. క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేసిన తర్వాత ఐ విల్ గివ్ యూ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. అంటే మీకు ఈ కాన్సెప్ట్ ఈజీగా అర్థం అవడం కోసము ఐ విల్ గివ్ యూ స్మాల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. మీకు చిన్న చిన్న క్వశ్చన్స్ ఆన్సర్స్ మీకు ఇస్తాను. వాటిని మెమరైజ్ చేయండి, చేసి మీ ఫ్రెండ్స్కి అప్పచెప్పండి. దాని తర్వాత కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ తర్వాత నెక్స్ట్ ది హోంవర్క్. ఈ కాన్సెప్ట్ మీద 10 or 12 క్వశ్చన్స్ ఐ విల్ గివ్ యూ హోంవర్క్ ఇస్తాను, హోంవర్క్ చేయండి. హోంవర్క్ తర్వాత నెక్స్ట్ ది ఎగ్జామ్ నెంబర్ ఈజ్ వాట్? 15th ఎగ్జామ్. ఈ 15th ఎగ్జామ్ లోపల మీకు సిలబస్ 15th ఎగ్జామ్ లోపల సిలబస్ అంటే 7 క్లాసెస్ సిలబస్ ఉంటుంది. 15, 14, 13, 12, 11, 10. సో 10, 9 నుంచి 15 వరకు. 9 నుంచి 15 వరకు ఏముంటుంది మీకు? 9 క్లాస్లో అయిన సిలబస్ నుంచి 15th క్లాస్ వరకు అయిన సిలబస్ మొత్తం ప్రిపేర్ అయితే యు ఆర్ వాట్ ఏబుల్ టు రైట్ ఎగ్జామ్ పర్ఫెక్ట్లీ. ఓకేనా? సో కాపీ చేసుకోండి. ఓకే, రైట్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. మీకు ఈ మెటీరియల్స్ అన్నీ కావాలంటే మీరు ఏం చేయాలి? ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు సెండ్ టు యూ ఆల్ ద మెటీరియల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ PDF. ఓకే, రైట్. బాయ్.